చాలా మంది క్రైస్తవులు వారి జీవితాల్లో ఎందుకు ఓడిపోతారంటే వారి దగ్గర స్కిల్స్ లేక. దే డోంట్ హ్యావ్ ద నీడెడ్ స్కిల్. దే డోంట్, అంటే వీరు ఏంటంటే మార్పు పొందుతూ ఉన్నప్పుడు మీకు ఏమైందంటే స్కిల్స్ వస్తూ ఉంటాయి. పీపుల్ విల్ స్టార్ట్ డెవలపింగ్ స్కిల్స్. అంటే మీరు ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్తే మీరు ఫస్ట్ నేర్చుకునే స్కిల్ ఏంటంటే వారి భాష. లేదు ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్తే మీరు ఫస్ట్ నేర్చుకునేది ఏంటంటే వారి పద్ధతులు. సో మార్పు కావాలి అన్నప్పుడు ఏమైందంటే దేర్ విల్ న్యాచురల్లీ డెవలప్ అ హ్యూమన్ స్కిల్. కానీ ఇక్కడ ఏమైందంటే ఫిలిస్తీన్లు అంట, ఒకసారి చదువుదాం మళ్ళీ 19వ వచనము. హెబ్రీలు కత్తులను ఈటెలను చేయించుకొందురేమో అని, అంటే వీడు ఎక్కడ బాగుపడిపోతాడేమో అని ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ దేశమందంతటా కమ్మరవాండ్రు లేకుండా చేసి ఉండి. అంటే ఇశ్రాయేలీలు ఎందుకు అర్థం కావలేదు? వై డిడ్ ఇజ్రాయెల్ నాట్ ఐడెంటిఫై? మీకు అర్థమవుతుందా? నా దగ్గర ఆయుధాలు తయారు చేసేవాడు లేడు అని వారికి ఎందుకు అర్థం కాల? చాలా మందికి వారిలో ఉన్న లోటు కనపడదు. దే డోంట్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ దట్ దే హ్యావ్. సో యుద్ధానికి వస్తున్నారు, టైం దగ్గరకు వస్తూ ఉంది, మనుషులు ఇజ్రాయెల్లో భయపడిపోతూ ఉన్నారు, భయం వేసేస్తూ ఉంది. తీరా చూస్తే ఆయుధాలు లేవు, నంబర్స్ లేవు, ఏమి లేవు, డబ్బులు లేవు. ఏమైంది ఇన్ని సంవత్సరాలు? వాట్ డిడ్ యూ డూ ఆల్ దీస్ ఇయర్స్? ఓకే, ఇంకా సడన్గా వీళ్ళందరికీ భయం వేసేస్తుంది. దే ఆర్ వెరీ స్కేర్డ్ బికాజ్ దే హ్యావ్ నాట్ ప్రిపేర్డ్. భయం ఎందుకు వేస్తుంది అంటే ట్రాన్సిషన్ అవ్వకుండా, అంటే వారు స్కిల్స్ డెవలప్ చేసుకోకుండా వారు ఎలాగ 10 సంవత్సరాల క్రితం ఉన్నారో అలాగే ఉండినారు. కాబట్టి దే ఆర్ నాట్ రెడీ టు ఫేస్ ద కరెంట్ సర్కమ్స్టాన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, అందరు బీటెక్ డిగ్రీ సరిపోయిద్దేమో అనుకుంటున్నారు. కానీ బీటెక్ డిగ్రీ అయిపోయింది, చదువు అయిపోయింది, ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి, వీళ్ళందరూ బాగా హ్యాపీగా ఉన్నారు. నౌ దెర్ ఈస్ అ న్యూ కంపిటీటర్ ఇన్ ద టౌన్. ఇంకా బీటెక్ ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలి? ఏఐ సర్టిఫికేషన్ కోర్సెస్ చేయాలి. నేను చెయ్యను బాబు అనుకున్నారు అనుకోండి, ఓ యు ఆర్ నాట్ ట్రాన్సిషనింగ్. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అ స్మాల్ ఎగ్జాంపుల్. పరిస్థితులు మారుతూ ఉన్నాయి కానీ నేను మారను. నా చుట్టుపక్కల మారుతూ ఉన్నాయి పరిస్థితులు కానీ నేను అడాప్ట్ అవ్వను. నేను ఎలాగున్నాను, నేను అలాగే ఉన్నాను అంటే దట్ విల్ బికమ్ అ ప్రాబ్లం. అది సమస్యగా మారిపోయింది. అయితే ఇక్కడ సమస్య ఏమొచ్చింది? దే హ్యాడ్ జస్ట్ అ ఫైల్. అంటే ఎంత ఘోరమైన పరిస్థితి అంటే వారి దగ్గర ఏమీ రీసోర్సెస్ లేవు. దే జస్ట్ హ్యాడ్ అ ఫైల్. ఫైల్ అంటే ఎట్లా చెప్పాలి నేను మీకు? నెయిల్స్ కట్ చేసుకున్న తర్వాత నెయిల్స్ స్మూత్ అవడానికి చేస్తారు చూడు. దే జస్ట్ హ్యాడ్ అ శాండ్ పేపర్ లాగా. దే కెన్ డూ లిటిల్, దట్స్ ఇట్. ఇంకా వీరికి అందరికి భయం వేస్తూ ఉంది. చదువుదాం ఒకసారి 14వ అధ్యాయం. నౌ లెట్స్ గో టు వర్స్ 22వ వచనం చదవండి ఒకసారి. ఇదే కాబట్టి యుద్ధ దినమందు సౌలు నద్దకు యోనాతాను నద్దను సౌలు యొద్దను యోనాతాను నద్దను ఉన్న జనములలో ఒకని చేతిలోనైనను కత్తియే గాని ఈటియే గాని లేకపోయెను. సౌలునకును అతని కుమారుడైన యోనాతానుకును మాత్రము అవి ఉండెను. ఫిలిస్తీయుల చాలు. ఆన్ ద డే ఆఫ్ బ్యాటిల్ యుద్ధము వచ్చిన దినము రెడీ అవ్వడం కాదు. నాట్ గెటింగ్ రెడీ ఆన్ ద డే ఆఫ్ బ్యాటిల్. You have to prepare for the day of battle. Of course, దేవుడు చాలా కృప కలిగిన వాడు, దేవుడు చాలా దయ కలిగిన వాడు. వారి యొక్క పిల్లలని భయపడతా చూడలేక, బికాస్ he did not like to see his children afraid, దేవుడు యోనాతాన్ని వాడుకుంటాడు. 14వ అధ్యాయంలో యోనాతాన్ వెళ్ళి ఏం చేస్తాడంటే ఫిలిస్తీన్ మధ్యలో కన్ఫ్యూజన్ ఏర్పాటు చేస్తాడు. హీ క్రియేట్స్ కన్ఫ్యూజన్. ఇంకంతే. 14వ అధ్యాయము లాస్ట్లో చదివితే 14వ అధ్యాయము 23వ వచనానికి చదివితే, చదవండి 23. కాదు 23 నుంచి కాదు, 22 నుంచి చదువు. కమ్ టు అదియుగాక ఎఫ్రాయిము మన్యములో దాగియున్న ఇశ్రాయేలీలను ఫిలిస్తీయులు పారిపోయిరని విని యుద్ధమందు వారిని తరుముటలో కూడిరి. ఓకే.
ఆ దినమున యెహోవా ఇశ్రాయేలులను ఈలాగు రక్షించెను. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలులను ఈలాగా రక్షించెను. ద లార్డ్ ఇస్ గ్రేషియస్. దేవుడు దయగలిగిన వాడు. ఆన్ ద డే ఆఫ్ బ్యాటిల్ నీ దగ్గర స్కిల్స్ లేకపోయినా, యుద్ధంకి ఇంకా కొద్ది రోజులకి కూడా నువ్వు రెడీగా లేకపోయినా, ద లార్డ్ ఈజ్ అంటే దేవుడు చాలా కృప కలిగిన వాడు. దేవుడు పిల్లల్ని చూసి హీ కమ్స్ టు దేర్ రెస్క్యూ. అంటే గుహలో అప్పటి వరకు 22 వచనానికి వెళ్ళి ఒకసారి, అప్పటి వరకు ఎఫ్రాయిమీలు వీళ్ళందరూ ఏం చేశారంటే వెళ్ళి గుహల్లో దాక్కున్నారు. ఎఫ్రాయిం కొండల్లో, సి దెమ్సెల్వ్స్ ఇన్ మౌంట్ ఎఫ్రాయిం. వెన్ దే హర్డ్ దట్ ద ఫిలిస్టీన్స్ ఫ్లెడ్, దే ఆల్సో ఫాలోడ్ హార్డ్ ఆఫ్టర్ దెమ్ ఇన్ బ్యాటిల్. అంటే దేవుడు వచ్చిన తర్వాత, ఆఫ్టర్ ద లార్డ్ ఎంటర్డ్ ద బ్యాటిల్, ఆత్మీయంగా ఉండి మళ్ళీ లోకంలో ఉండాలంటే అట్లా కుదరదు. యు కెనాట్ డూ ద సేమ్ థింగ్. ఇశ్రాయేలీలు వారి దగ్గర ఆ రోజు ఆయుధాలు ఎందుకు లేవు అంటే, బికాస్ దే వర్ నాట్ విల్లింగ్ టు ట్రాన్సిషన్ అండ్ డెవలప్ దెమ్సెల్ఫ్. సౌలు రాజు కదా, హౌ డిడ్ హీ నాట్ అండర్స్టాండ్ దిస్ స్ట్రాటజీ? అంటే నువ్వు నీ పని నువ్వు చేసుకోకుండా ఉద్యోగాలు కూడా రావాలి అంటే రావు. మీకు అర్థం? ఐ హోప్ ఐఎమ్ మేకింగ్ సెన్స్. నేను రోజంతా మంచిగా ఏది కావాలంటే అది తింటాను, కానీ నేను బరువు ఎక్కకూడదు అంటే అట్లా కుదరదు. బ్యాలెన్స్ అన్నది ఒక అబద్ధం. అది దేర్ ఈజ్ నో బ్యాలెన్స్ ఇన్ లైఫ్. బ్యాలెన్స్ అన్నది అదొక అబద్ధం. నీకు కొన్ని కావాలి అంటే నువ్వు కొన్ని పోగొట్టుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అ గుడ్ ఫిట్ బాడీ, ఇంకా నువ్వు ఏం చేయాలంటే నీ బాడీని నువ్వు పస్తు పెట్టాలి. యూ కెనాట్ ఈట్ వాట్ యూ వాంట్ అండ్ సే ఐ విల్ లుక్ ఫిట్. నీకు రెండు రావు. నేను యుద్ధంలో గెలుస్తాను, అదేవిధంగా నా శత్రువుతో పాటు నా శత్రువే నా యొక్క ఆయుధాలు తయారు చేస్తాను, అట్లా కుదరదు. అట్లాగా యు కెనాట్ హ్యావ్ టూ మాస్టర్స్. నేను అప్పులు తీసుకుంటాను, అదేవిధంగా నేను ఎంజాయ్ చేస్తాను, అట్లా యూ కెనాట్ డూ. అప్పు తీసుకునేవాడంటే ఇచ్చిన వాడికి దాసుడు అయిపోతాడంట. యు ఆర్ నాట్ అ మాస్టర్. సో ఏమైందంటే జనాలు దే ఫీల్ లైక్ నౌ దే కెన్ సర్వ్ టూ మాస్టర్స్. నేను చర్చ్లో కొంచెం వాక్యం వింటాను, అదేవిధంగా ఏదో పెద్ద లోకంలో నేను చాలా తెలివిగల వాడిని లాగా నేను అందరినీ మోస్తాను. యూ కెనాట్ చీట్ లైక్ దట్. సో యూ కెనాట్ హ్యావ్ టూ మాస్టర్స్. దేవునికి మళ్ళీ సిరిగి యూ కెనాట్ సర్వ్ టూ పీపుల్. అంటే నువ్వు డబ్బుల మీద అయినా విశ్వాసం కలిగి ఉండాలి, లేదా దేవుని ఎడలైన విశ్వాసం కలిగి ఉండాలి. ఒకవేళ నీ దగ్గర డబ్బులే లేవు అంటే నీకు ఆప్షన్ చాలా ఈజీ. ఇంకా నీకు దేవుడు తప్ప ఇంకెవరు లేరు. లేదు నీకు డబ్బులు ఉన్నాయి, దేవుడు ఉన్నాయి అనుకో, ఇట్ ఈస్ అ ఛాలెంజింగ్ థింగ్ ఫర్ యూ. నీకు డబ్బులు ఉన్నాయంటే ఓకే, ఈజీ. ఏం ఆలోచిస్తావు అంటే ఓకే, ఐ కెన్ స్పెండ్ సమ్ మనీ, ఐ కెన్ టేక్ సమ్ మనీ, ఐ కెన్ గివ్ సంబడి సమ్ మనీ. సో దేవుడు ఏమంటున్నాడు? యూ కెనాట్. అందుకే మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదువుకోండి. బికాస్ ఈస్ టాకింగ్ అబౌట్ ఒక ధనికుడు అన్నది లేదు, బీదవాడు అన్నది లేదు. దేవుని అందులో విశ్వాసము కలిగిన వాడు, ద మ్యాన్ హూ ఈజ్ ఏబుల్ టు ట్రస్ట్ ఇన్ గాడ్. నువ్వు దేవుని యందు విశ్వాసము కలిగినప్పుడు అప్పుడు నువ్వు ప్రయోజనకరం. యూ విల్ బికమ్ సంథింగ్, యూ విల్ బికమ్ ఎవ్రీథింగ్ అని రాసి ఉంటుంది. సో యూ కెనాట్ హ్యావ్ టూ మాస్టర్స్. నువ్వు డబ్బుల మీద విశ్వాసం కలిగలేవు, లేదా అదే టైంలో దేవుని లైక్ యూ కెనాట్ హ్యావ్ టూ మాస్టర్స్. అంటే నేను ఈ వాక్యం నేను ఈరోజు ఎందుకు చెప్తున్నాను అంటే, బికాజ్ ఎవ్రీబడీ సీమ్స్ టు బి వరీడ్ అబౌట్ ద కరెంట్ జియోపొలిటికల్ స్టేటస్. పెట్రోల్ పెరిగిపోయింది, నెక్స్ట్ ఫుడ్ పెరిగిపోయింది, నెక్స్ట్ వాట్ ఎవర్ హ్యాపెన్స్, పీపుల్ సీమ్ టు బి ప్యానికింగ్. గ్యాస్ పెరిగిపోయింది, విచ్ ఇస్ ట్రూ. సో టూ వేస్ టు లుక్ ఎట్ ఇట్. రెండు విధానాలు నువ్వు చూసుకునేదానికి. ఈదర్ యు ఆర్ నాట్ స్కిల్డ్ ఇనఫ్. యుద్ధము టైం వచ్చేటప్పటికి నీ దగ్గర కరెక్ట్గా ఆయుధాలు లేవు. సో కరెక్ట్గా రేట్ పెంచేటప్పటికి నీ దగ్గర డబ్బులు లేవు. కరెక్ట్గా ఆ క్రైసిస్ వచ్చే టైంకి నీ దగ్గర అంటే ఏమైపోయిందంటే, పీపుల్ డోంట్ హ్యావ్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటిల్ దే ఫాల్ సిక్. మీకు అర్థమవుతుందా? హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకో 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 అని చెప్పాలి. కరెక్ట్గా వాళ్ళకి అనారోగ్యం వచ్చిన తర్వాత దెన్ దే విల్ గో టు దట్ డాక్టర్, దిస్ డాక్టర్, దే విల్ ట్రై టు సెటిల్ దిస్ దట్ అగ్రిమెంట్, ఈ అగ్రిమెంట్, ఓకే దే విల్ ట్రై టు డిలే సమ్ థింగ్స్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు వారు ఇన్సూరెన్స్ కట్టుకోవాలా, సడన్గా ఇప్పుడు ఎమర్జెన్సీ వచ్చి ఇప్పుడు కట్టుకుందాం. నో, దట్ మీన్స్ యు ఆర్ ఆల్రెడీ టూ లేట్.
సో 2 things ఇట్ మీన్స్ దట్ యుద్ధం వచ్చే టైంకి నీ దగ్గర ఆయుధాలు లేవు, ఓకే, నీకు కరెక్ట్గా క్రైసిస్ వచ్చేటప్పటికి నీ దగ్గర స్కిల్ లేదు, దట్స్ 1, లేదా నీ దగ్గర దేవుడి మీద విశ్వాసం లేదు. ఇట్స్ 2 things.